అందరికీ నమస్తే. ప్రధాని నరేంద్ర మోడీ ఫస్ట్ టైం తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమైనరు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలివిడిగా కలిసి ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర మీటింగ్లో కూర్చున్నారు. ఇప్పటి వరకు మనకు దాదాపు సంవత్సరం అవుతుంది అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయి, పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయి 8 నెలలు అయింది. కానీ ఇక్కడ తెలంగాణలో బీజేపీ నేతలు ఒకేసారి 8 మంది ఎమ్మెల్యేలు కలిసిన సందర్భాలు లేవు. ఒకేసారి 8 మంది ఎంపీలు కలిసిన సందర్భాలు కూడా లేవు. ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి కూర్చున్న సందర్భాలు అసలే లేవు. కిషన్ రెడ్డి మీటింగ్ పెడితే కూడా ఉన్న 8 మందిలో ఒక 3-4 డుమా కొట్టేస్తారు ఎమ్మెల్యేలు. ఎంపీలు కూడా అంతే. ఎంపీలు కూడా 2-3 వస్తారు. ఏదైనా పబ్లిక్ ఇష్యూ ఉందా అంటే 1-2 ఎంపీలు పోతారు. మిగతా ఎంపీలు కనీసం ఊకున్నా బీజేపీకి లాభమే, మౌనంగా ఉన్న ఆ ఇష్యూ పైన. వాళ్ళకి సంబంధం లేకపోయినా ప్రజలకు వ్యతిరేకమైన స్టేట్మెంట్లు ఇస్తారు. దానివల్ల తెలంగాణలో బీజేపీకి ఒక ప్రతిపక్ష పార్టీగా ఎదిగే అవకాశం ఉన్నా బీజేపీ కాంగ్రెస్ కలిసిపోయింది అన్న సంకేతాలు జనాల్లోకి వెళ్ళిపోయినాయి. ఈ మీటింగ్ గురించి మాట్లాడదాం. మనం చూస్తున్నాం ఎంపీలు అందరూ ఉన్నారు ఇక్కడ. ఎమ్మెల్యేలు రాజాసింగ్ నాకు తెలిసి పార్టీ ఆఫీస్లో, ఇక్కడ హైదరాబాద్లో ఉండే పార్టీ ఆఫీస్లో జరిగే ఏ సమావేశానికి కూడా పోడు. ఆయన ప్రతిదానికి అలుగుతాడు. అసెంబ్లీలో జరిగే సమావేశాల్లో కూడా ఎవరి దారి వాళ్ళదే. ఎమ్మెల్యేలు ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు తెచ్చుకోవాలి, ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు మాట్లాడుకోవాలి. ఎమ్మెల్యేలు 8 మంది కూడా కలిసి కూర్చొని ఒక సబ్జెక్ట్ మీద ఒకే స్టాండ్ పైన ఉన్న దాఖలాలు లేవు. ఎంపీలు కూడా అంతే. కొండా విశ్వేశ్వరరెడ్డి ఒకటి మాట్లాడతాడు, డీకేఆర్ని ఇంకొకటి మాట్లాడతారు. ఇక ఈటల రాజేందర్ ఇంకొకటి మాట్లాడతారు, బండి సంజయ్ ఇంకొకటి మాట్లాడతారు. కిషన్ రెడ్డి అసలే మాట్లాడాడు. అసలు ఈ బీజేపీ ఏందో ఎవరికి అర్థం కాకుండా పోయింది. కానీ ఈ సమావేశం మాత్రం ఇట్లా కనిపించింది. ఆల్మోస్ట్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రోగ్రాం కాబట్టి బహుశా వీళ్ళంతా ఏకతాటిపైకి వచ్చి ఒక సమావేశాన్ని అటెండ్ అయినట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ రేపు ఇక్కడ కిషన్ రెడ్డో లేకపోతే ఇంకెవరో వచ్చి ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాళ్ళ ఇన్ఛార్జీలు, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు వస్తారు. వాళ్ళు వస్తే కూడా ఎవరు రారు. వీళ్ళు అసలు బీజేపీ పార్టీ ఆఫీస్కి రాని ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. అసలు రానే రారు వాళ్ళు. ఢిల్లీ పెద్దలు వచ్చినా రారు. నడ్డా ఇట్లా వస్తారేమో, కానీ మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా రారు. అట్లాంటిది ఒక మీటింగ్ అయితే జరిగింది. ఆ మీటింగ్ తర్వాత నరేంద్ర మోడీ ఒక ట్వీట్ కూడా చేసిండ్రు. తెలుగులో ట్వీట్ ఉంది, అది జూమ్ చేయవా ఒకసారి. తెలంగాణ బీజేపీ శాసనసభ్యులతో, ఎంపీలతో చాలా మంచి సమావేశం జరిగింది. రాష్ట్రంలో మా పార్టీ ఉనికి వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్తో విసిగిపోయారు. అంతేకాక బీఆర్ఎస్ దుష్టపాలన వల్ల కలిగిన భయంకరమైన జ్ఞాపకాలతో ఉన్నారు. ఎంతో ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ తన స్వరాన్ని గట్టిగా వినిపిస్తూనే ఉంటుంది. మా కార్యకర్తలు మా అభివృద్ధి ఎజెండాను వివరిస్తూనే ఉంటారు. నిజం అంటే ఆయన పెట్టిన ట్వీట్ నిజం. నిజానికి రాష్ట్రంలో బీఆర్ఎస్ను, కాంగ్రెస్ను ఇద్దరిని మడతబెట్టి విమర్శించే అవకాశం కేవలం బీజేపీకి మాత్రమే ఉంది. ఎందుకంటే ఇప్పటికి తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పరిపాలించింది 10 సంవత్సరాలు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ 10 నెలలో, 11 నెలలో, 12 నెలలో కాంగ్రెస్ పరిపాలిస్తున్నది. ఇక్కడ వాళ్ళకు బలం కూడా ఉంది. 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, 8 మంది ఎంపీలు గెలిచిండ్రు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంది? ఆ మీటింగ్లో జరిగింది కూడా కేవలం ఇక్కడ దాకానే కాదు. మోడీ చెప్పిన ఒక వీళ్ళ ముందు ఈ మీటింగ్లో మోడీ చేసిన ఒక కామెంట్ ఉంది. ఆ కామెంట్ను ఏ పేపర్ రిపోర్ట్ చేయలేదు, ఎవరు బయటకు చెప్పలేదు. బట్ నేను చెప్తా, ఎందుకంటే ఎవరు చెప్పాలి కదా. మోడీ చెప్పింది ఒకటే డైలాగ్. ఆ లీడర్లందరికీ నిజంగా బీజేపీ నేతలు ఆలోచించుకోవాలి. ఆయన చాలా ఆలోచించి చెప్పిండు అది. పక్కన మహారాష్ట్రలో బీజేపీ, తర్వాత అజిత్ పవార్ ఎన్సీపీ ప్లస్ ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఈ 3 పార్టీలు కలిసి ఎలక్షన్స్లో పోరాడినాయి. ఎలక్షన్స్ ముందు కలిసిన్నారు, ఎలక్షన్స్లో కలిసిన్నారు, ఎలక్షన్స్ తర్వాత ముఖ్యమంత్రి కూడా వచ్చినా కలిసే ఉన్నారు వాళ్ళు. కానీ ఇక్కడ రాష్ట్ర బీజేపీలో 8+8 16 మంది, ఇంకో 2-3 లీడర్లు, ఓ 10 మంది కూడా కలిసి ఎందుకు లేరు అని అడిగినట్ట మోడీ. పక్క రాష్ట్రం మహారాష్ట్రలో 3 విడివేరు పార్టీలు కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేసి పరిపాలన చేసి అడ్జస్ట్మెంట్స్ పోతుంటే ఇక్కడ ఉన్న 10 మంది, బీజేపీలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలో 10 మంది, మిగతా అందరు కలిసి 10 మంది ఎందుకు కలిసి లేరు? పర్ఫెక్ట్ క్వశ్చన్. మోడీ అడిగిన పర్ఫెక్ట్ క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ ఎక్కడ రివీల్ కాలేదు, ఎవరు చెప్పలే బయటికి, ఏ పేపర్ వాళ్ళు కూడా రాయలేదు అందుకే. కానీ మోడీ అడిగిన ఈ క్వశ్చన్కి బీజేపీ వాళ్ళు కనుక సమాధానం చెప్పగలిగితే నిజంగానే బీజేపీకి ఇక్కడ స్థానం ఉంటుంది. బీజేపీ ప్రతిపక్ష పార్టీ. ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు. మనం అసెంబ్లీలో చూసినాం. అసెంబ్లీలో 7 మంది ఉన్న ఎంఐఎం కన్నా బీజేపీ తక్కువ టైం మాట్లాడింది ప్రజా సమస్యల పైన.
అక్బరుద్దీన్ ఓవైసీ కన్నా తక్కువ మాట్లాడింది మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు కలిసి. అక్బరుద్దీన్ ఓవైసీ ఒక్కడే 5.5 గంటలు మాట్లాడితే అసెంబ్లీలో మొన్న జనరల్ సెషన్లో బీజేపీ నేత ఎమ్మెల్యేలు అందరూ కలిసి 4 గంటలు మాట్లాడారు. దానికి అర్థమైంది, ప్రజా సమస్యలపైన బీజేపీకి చిత్తశుద్ధి లేదు. మనకు లాస్ట్ ఎన్నో సార్లు మనం చూసుకుంటూ వచ్చినాం, మాట్లాడినాం కూడా. ముందు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి రైతులు ఎండాకాలం, పోయిన ఎండాకాలంలో నీళ్లు లేక పంటలు ఎండిపోయినాయి. అక్కడ ఎస్ఆర్ఎస్పిలోనో లేకపోతే శ్రీరామ్ సాగర్లో నీళ్లు ఉన్నాయి, ఇవ్వలేదు. నాగార్జున సాగర్ కింద మొత్తం క్రాప్ హాలిడే ప్రకటించిండ్రు. రైతులకు బాసటగా బీఆర్ఎస్ పోయింది, కేసీఆర్ పోయిండు గ్రౌండ్లకి. బీజేపీ అసలు స్పందించలేదు, అసలు స్పందనే లేదు దానిపైన. తర్వాత నిరుద్యోగుల ఇష్యూ వచ్చింది తెలంగాణలో. నిరుద్యోగులు వాళ్ళ పరీక్షలు కొంత పోస్ట్పోన్ చేయాలని, లేకపోతే జీవో 29 లాంటి ఇష్యూ వస్తే అసలు బీజేపీ ఎక్కడుంది? అంతా అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డికి సపోర్ట్గా ఉండేటట్లు, రేవంత్ రెడ్డితో ఇబ్బంది కాకుండా ఉండేటట్లు ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేసినట్టు వేరే ఇష్యూ వచ్చినప్పుడు వీళ్ళు ఈ నిరుద్యోగుల ఇష్యూ తీసుకొచ్చి ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేసిండ్రు. అప్పటికే అరెస్టులు అయిపోయినాయి, ఇష్యూ అయిపోయింది, వాళ్ళ మీద లాఠీ చార్జీలు అయిపోయినాయి, విద్యార్థులు ఈడ్చుకోపోవడం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, రేపు నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా ఒక దారిని, ఒక వే కలిగించే ప్రయత్నంలో భాగంగా ఆ ధర్నాలు చేస్తున్నారా ఇందిరాపార్క్ దగ్గర అన్నట్లు కనిపించింది. అది అయిపోయిన తర్వాత రుణమాఫీ వచ్చింది. రుణమాఫీ వీళ్ళు చేస్తామనేది 31,000 కోట్లు, చేస్తామనేది 41 లక్షల మందికి, చేసింది 22 లక్షల మంది రైతులకు, చేసింది 18,000 కోట్ల రూపాయలే. రైతులందరూ కూడా శవయాత్రలు చేసిన గవర్నమెంట్వి, రేవంత్ రెడ్డివి. బీజేపీ స్పందించలేదు. ఆ ఇష్యూ అయిపోయింది. హైడ్రా ఇష్యూ వచ్చింది. హైడ్రా ఇష్యూ వచ్చినప్పుడు వీళ్ళు రుణమాఫీ పైన ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేసిండ్రు. అప్పటికి రుణమాఫీ ఇష్యూ 2 months అయిపోయింది, అరెస్టులు అయిపోయినాయి రైతులవి. రైతుల మీద కేసులు బుక్ చేసిర్రు, రైతులను పోలీస్ స్టేషన్ తీసుకుపోయి రోజంతా కూర్చోబెట్టిండ్రు, అన్నీ అయిపోయినాయి. అప్పుడు హైడ్రా ఇష్యూ రాగానే హైడ్రాలో రేవంత్ రెడ్డికి ఇబ్బంది కలగకుండా బీజేపీ వాళ్ళు వచ్చి ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేసిండ్రు. చేస్తే మీరు హైడ్రా మీద చేయాల్సింది. అప్పుడు హైడ్రా మీద పేద జనాలన్నీ కొట్టేసిండ్రు, పేద మధ్యతరగతి వాళ్ళ ఇల్లు కొట్టేసిండ్రు. వాళ్ళంతా బయటకు వచ్చి లాభోదీపం కొట్టుకున్నారు, మా జీవితాలు ఆగమైపోయినాయి. అప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రు, బండి సంజయ్ హైడ్రాకు అనుకూలంగా మాట్లాడిండ్రు, రఘునందన్ హైడ్రాకు అనుకూలంగా మాట్లాడిండ్రు, చేయాలి కొన్ని కూలగొట్టేసేయాలన్నారు. కిషన్ రెడ్డి అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అటు ఇటుగా మాటలు మాట్లాడిండు. ఈటెల రాజేందర్ ఒక్కడు ఆయన కాన్స్టిట్యున్సీలతో పాటు హైదరాబాద్లో మిగతా కాన్స్టిట్యున్సీలు కూడా ఎక్కడ హైడ్రా వస్తుందన్న నోటీసులు ఇచ్చినా పోయి బాసడగా నిలిచిండు. తర్వాత డీకేఆర్న కూడా మామనార్లో వికలాంగుల కాలనీలో గొలగొడితే అక్కడ పోయి మద్దతు ఇచ్చింది ఆమె. ప్రభుత్వం మీద ఒంటికాలతో లేచింది, శివంగా లేచింది డీకేఆర్న. మీ బుల్డోజర్లు వస్తే నేను అడ్డం అనుకుంటాను. హైడ్రా ఉన్నప్పుడు వీళ్ళు రుణమాఫీ మీద ధర్నా చేశారు. హైడ్రా అయిపోయింది, మూసీకి వచ్చిండ్రు. మూసీకి వచ్చి మూసీ దగ్గర మొత్తం అల్ల కొల్లాలం అవుతుంది. మూసీ దగ్గర అసలు ఇక మొత్తం మార్కులు వేసేసి మీకు ఇల్లు కొలగొట్టేస్తామని, పెద్ద పెద్ద ఇల్లు కొలగొట్టి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి అవహేళనగా ప్రభుత్వం అవమానించే విధంగా చేస్తున్నప్పుడు మళ్ళీ ఇదే ఈటెల రాజేందర్, ఇదే డీకేఆర్న వాళ్ళ దగ్గర పోయినారు బీజేపీ నుంచి. మిగతా ఎమ్మెల్యేలు మిగతా ఎవరు పోలేదు. ఇక్కడ కూడా బండి సంజయ్ అండ్ రఘునందన్ ఇద్దరు అనుకూలంగా మాట్లాడినారు. అవును చేయాల్సిందే, కూలగొట్టాల్సిందే, పోవాల్సిందే. బీజేపీలో కొండ విశ్వేశ్వరరెడ్డిది ఆయనదొక దారి, హైడ్రాకు సపోర్ట్ చేసిండు, మూసీ కూలగొట్టడానికి సపోర్ట్ చేసిండు, హైడ్రా కూలగొట్టడానికి సపోర్ట్ చేసిండు కొండ విశ్వేశ్వరరెడ్డి. ఇక ఆ ఇష్యూ అయిపోయింది. మూసీ ఇష్యూ వచ్చినప్పుడు హైడ్రా మీద ధర్నా చేసింది ఇందిరాపార్క్ దగ్గర. మూసీ ఇష్యూ వచ్చినప్పుడు హైడ్రా మీద చేసిండ్రు. నెక్స్ట్ లగచర్ల ఇష్యూ వచ్చింది. లగచర్ల ఇష్యూ వస్తే డీకేఆర్న పోయింది, లగచర్లకు పోయే ప్రయత్నం చేస్తే పోలీసులు అడుగున్నారు. ఎస్పీ ఆఫీస్ దగ్గర గొడవ చేసి నేను ఎంపీని, నాకు ఓట్లేసిన జనం వీళ్ళు, నేను పోతా అని చెప్పి అక్కడ వాదించి వచ్చింది డీకేఆర్న. కొండ విశ్వేశ్వరరెడ్డి పక్కనే కొడంగల్ కాన్స్టిట్యున్సీ, కానీ ఆయన పోయి రైతులను కనీసం పరామర్శించకుండా, రైతుల తరఫున ఒక్క మాట మాట్లాడకుండా పోయి కలెక్టర్ను పరామర్శించండు. తప్పులేదు, కలెక్టర్ను పరామర్శించినప్పుడు రైతులు కనబడలేదా కొండ విశ్వేశ్వరరెడ్డికి? ఇక ఇక్కడ వీళ్ళు సైలెంట్ అయిపోయిండ్రు. బండి సంజయ్ సైలెంట్ అయిపోయిండు, రఘునందన్ సైలెంట్ అయిపోయిండ్రు. అంతకుముందు రేవంత్ రెడ్డికి సపోర్ట్గా నిలుస్తూ వచ్చిన వాళ్ళంతా సైలెంట్ అయిపోయిండ్రు. ఎందుకో తెలియదు, సడన్గా మరి ఢిల్లీకి వెళ్ళి చివాట్లు పడ్డాయా ఏమైందో తెలియదు. అప్పుడు వీళ్ళు హైడ్రా మీద పంచాయతీ పెట్టిండ్రు. హైడ్రా మీద ఇక్కడ ధర్నా స్టార్ట్ చేసింది ఇంద్రపార్క్ దగ్గర. అంటే ఒక ఇష్యూ అయిపోయి ఇంకొక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూ హైలైట్ కాకుండా వీళ్ళు డైవర్ట్ చేసే ప్రయత్నం చేసిండ్రు. బీజేపీ స్టేట్ లీడర్స్ మొత్తం అనేది ఒక చర్చ ఉంది. ఇప్పుడు ఎవరిని కదిలించినా బీజేపీ
కాంగ్రెస్ వేరు కాదు అనే సంకేతాలు జనాలకు పోయినాయి. కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలే డైలమా పడ్డారు. నిజానికి తెలంగాణలో మాకు మంచి స్కోప్ ఉంది, 2 పార్టీలను విమర్శించే అవకాశం మాకు మాత్రమే ఉంది, మేము సెంట్రల్లో మా పార్టీ ఉంది, అధికారంలో ఉంది, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారని కార్యకర్తలను కూడా సంబరపడేదని చేద్దామంటే పాపం వాళ్ళకు పని లేకుండా చేసిండ్రు. కార్యకర్తలకు పని లేదు, కార్యకర్తలతో మాట్లాడుకుంటున్నారు. మా ఊళ్ళు పోయి రేవంత్ రెడ్డి సంఖలో జరిగితే మేమేం చేస్తామని రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచిండ్రు వీళ్ళు అనేది జనాలకు పోయింది. వీళ్ళు ప్రజల తరపున కొట్లాడితే ఆ సంకేతాలు పోయేది కాదు. కానీ వీళ్ళు పోరాడలేదు, వీళ్ళు రేవంత్ రెడ్డికి మద్దతుగా ప్రకటనలు చేసిండ్రు. రేవంత్ రెడ్డి చేసే తిక్క నిర్ణయాలకు బీజేపీలో కొంతమంది నేతలు మద్దతు తెలిపినరు. దాన్ని కిషన్ రెడ్డి కంట్రోల్ చేయలేకపోయాడు. అట్లా మాట్లాడే వాళ్ళను కిషన్ రెడ్డి కంట్రోల్ చేసి ఉంటే బీజేపీలో అయినది కాదని తెలిసేది అందరికీ, కానీ అది చేయలేకపోయినారు. అందుకే మోడీ ఆ కామెంట్ చేసిండు. మోడీ తెలంగాణ మీద చాలా ఆశలతో ఉన్నారు. బహుశా బీఆర్ఎస్ దుష్టపాలన వల్ల కన్నా భయంకరమైన జ్ఞాపకాలతో ఉన్నారు. బీజేపీకి అవకాశం ఉందని ఆయన క్లాస్ పీకిండు బీజేపీ నేతలకు. ఇంకా ఇప్పుడు పార్లమెంట్ నడుస్తుంది, మళ్ళీ ఎమ్మెల్యేలు హైదరాబాద్కు వచ్చేసిండ్రు. చూడాలి ఎవరి దారి వాళ్ళదే ఉంటుందా. బీజేపీకి ఉన్న ఒక అవకాశం, బీజేపీ ఎంపీ సీట్లు పక్కన రాష్ట్రాల్లో పోయినా కూడా మహారాష్ట్రలో ఎంపీ సీట్లు గెలవలే, కానీ తెలంగాణలో ఫస్ట్ టైం 8 సీట్లు గెలిచింది. ఫస్ట్ టైం 8 మంది ఎమ్మెల్యేలు గెలవడం కూడా ఫస్ట్ టైమే తెలంగాణలో. బీజేపీ ఒక స్కోప్ ఉన్న పార్టీ, 3 పార్టీలు, అటు అధికార పార్టీ ఇటు బీఆర్ఎస్ కొట్లాడుతుంది. బీఆర్ఎస్ చేస్తున్న పోరాటంలో బీజేపీ ఎందుకు కనబడతలేదు? వీళ్ళకు బీజేపీకి ఎందుకు బీఆర్ఎస్ టార్గెట్ అయింది, కాంగ్రెస్ ఎందుకు టార్గెట్ కాలేదు? జనం ఆలోచిస్తున్న పాయింట్ ఇది. కాంగ్రెస్ ఎందుకు టార్గెట్ కాలేదు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇక్కడ, కానీ కాంగ్రెస్ను వదిలేసి వీళ్ళు బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ వచ్చారు. అనవసరమైన విషయాల్లో వీడియోలు రికార్డ్ చేసి కేటీఆర్ బామారిది ఇంట్లో ఏదో ఫంక్షన్ అయితే విత్ ఇన్ మినిట్స్లో బండి సంజయ్ వీడియో రిలీజ్ చేసిండు. కానీ ఇక్కడ జనాల మీద లాఠీచార్జ్ జరిగితే, లగచర్ల రైతులను అరెస్ట్ చేసిపోతే ఇప్పటిదాకా బీజేపీ స్టాండ్ చెప్పలేదు. మళ్ళీ సంగారెడ్డి జైలుకు పోయింది ఇదే ఈటెల రాజేందర్, ఇదే డీకే అరుణ. ఎందుకు ఇట్లా అవుతుంది? బీజేపీ ఉన్న గ్రౌండ్ను ఎందుకు వాడుకుంటలేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్. కార్యకర్తలందరూ కూడా నారాజులో ఉన్నారు. బీజేపీ కార్యకర్తలందరూ కూడా బీజేపీలో పదవుల కోసం ఎవరు చూడరు, కానీ పార్టీ ఏమైతుందని చూస్తారు. బీజేపీ పార్టీకి స్కోప్ ఉన్నా, అవకాశం ఉన్నా వాడుకోకపోవడంతోన ప్రస్తుతం బీజేపీ కాంగ్రెస్ ఒకటే. వీళ్ళు చేసిన వ్యవహారాలతోన, వీళ్ళు చేసిన కామెంట్లతోన బీజేపీ కాంగ్రెస్ ఒకటైన సంకేతాలు జనాలకు పోయినాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.